ప్రభుత్వాలు మారినా, ఎమ్మెల్యేలు మారినా, ఎంపీలు మారినా, అధికారులు మారినా ప్రయాణికుల పరిస్థితి మారేనా? సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రమైన స్థానిక కొత్త బస్టాండ్ శిథిలావస్థ స్థితిలో. మీరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లు స్థానిక కొత్త బస్టాండ్ నిరుపయోగంగా ఉండి ప్రయాణికులకు ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రయాణికులకు తప్పిన తిప్పలుగా మారింది. అసలే ఇది వేసవికాలం. ప్రయాణికులు వారు చేరాల్సిన గమ్యానికి చేరాలంటే ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి. ప్రయాణికులకు తప్పని తిప్పలు. ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరుదొడ్డి మండల కేంద్రంలోని సమస్యలను పట్టించుకున్న నాయకులు గాని అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. మీరుదొడ్డి మండల కేంద్రంలో బస్సులు హరాకుటిగా అన్నట్లు వస్తూ ఉంటాయి, పోతుంటాయని బస్టాండ్ లోపలికి వచ్చి వేచే ప్రయాణికులను తీసుకుపోయే దుస్థితికి నోచుకోలేదు. వర్షాకాలంలో వర్షంలో నిలబడాలి, ఎండాకాలంలో ఎండలో నిలబడాలి. ఎప్పుడు వస్తుందో అన్న అయోమయంలో ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరుదొడ్డి మండల కేంద్రంలో గ్రామాల ప్రజలు నిత్యం మీరుదొడ్డికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పట్టణానికి వచ్చి వారి అవసరాల నిమిత్తం రావాలంటే సరైన బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందికి గురవుతున్నామని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ప్రభుత్వం గుర్తించి మీరుదొడ్డి మండల కేంద్రానికి నూతన బస్టాండ్ మంజూరు చేయవలసిందిగా మీరుదొడ్డి మండల ప్రజలు మరియు గ్రామ ప్రజలు, కాలేజ్ స్టూడెంట్స్ ప్రభుత్వానికి ఇటు అధికారులకు విన్నవించుకుంటున్నారు.